ఇక్కడ మంత్ర విద్య, మాయాజాలం అనేవి తరతరాల నుండి సాంప్రదాయంగా కొనసాగుతున్నాయి. అవి ఇక్కడ వారి ఆచారం కూడా. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే అనే పాటల వారికున్న శక్తుల వల్ల గాల్లో తేలడం, విఠలాచార్య సినిమాలో మనుషులు జంతువుల్లా మారిపోవడం, లేదా నువ్వు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నావు అన్నట్టు హిప్నటైజం లాంటిది చేసి జంతువులను తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడం ఇక్కడ వారికి వెన్నుతో పెట్టిన విద్య అన్నమాట. వీళ్ళు పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి తాంత్రిక విద్యలు నేర్పిస్తారు. ఏదో అర్థం కాని భాషలో పెద్దగా అరుస్తూ భయభ్రాంతులకు గురి చేయడం కాదు, కానీ అలా నేర్చుకోవడానికి కూడా చాలా శ్రద్ధ అవసరం. ఎందుకంటే భయపెట్టడం కూడా ఒక ఆర్టే కదా. ఈ ప్రాంతంలో ఏదో ఒక బలమైన శక్తి ఉంది అనేది ఇక్కడ వారి నమ్మకం. ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించని యుద్ధం చేస్తున్నా అని చెప్పినట్టు ఆ కనిపించని శక్తితోనే కనిపించే మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు వీళ్ళు. వారి పద్ధతులు, ఆచారాలు మామూలుగా జనాలకు మూఢనమ్మకం, కానీ అదే వారి నమ్మకం. జస్ట్ భయంకరంగా ఓ చూపుతోనే జనాలు వెన్నులో వణుకు పుట్టిస్తుంటారు వీళ్ళు. అయితే ఇది టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకున్నాం కదా, అసలు బయట జనాలకు అర్థం కాని అతీంద్రియ శక్తులు ఉండబట్టే కదా ఈ ప్లేస్ టూరిస్ట్ ప్లేస్గా మారింది. ఇక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు మాత్రం తమకు ఎదురైన వింత పరిస్థితులు, అనుభవాల గురించి కథలుగా చెప్తుంటారు. అవి వింటుంటే టికెట్ లేకుండానే ఫ్రీగా హర్రర్ ఫిలిం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అక్కడి అట్మాస్ఫియర్ అంతా ప్రశాంతంగా ఉన్న ఏవో సౌండ్స్ మాత్రం వినిపిస్తూ ఉంటాయట, కానీ అవి ఎక్కడి నుండి వస్తున్నాయో తెలిసేది కాదట. అదే మరి మ్యాజిక్. ఏలియన్స్ దట్టమైన అడవుల్లో దమ్ బిర్యానీలా మనుషుల్ని తినేసే మ్యాన్ ఈటర్స్లా వీళ్ళు అంత భయంకరంగా కనిపించకపోయినా కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా అన్నంత సైలెంట్గా ఉన్నట్లు కనిపిస్తారు.